వెల్కమ్ టు పివిఆర్ న్యూస్. దారిలో ఉన్నాను, ఇంటికి వస్తున్నానంటివి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు తీసుకొస్తున్నానని చెబితివి. అంతలోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు. దేవుడా, ఎంత పని చేశావయ్యా, ఇక మాకు దిక్కెవరయ్యా అంటూ ఓ గర్భిణీ రోదనలు విన్నంటాయి. ఆమె వినిపించిన తీరు అందరినీ కంటతడి పెడుతుంది. వెల్లుర్తి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దారిలో ఉన్నాను, ఇంటికి వస్తున్నానంటివి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు తీసుకొస్తున్నానని చెబితివి. అంతలోనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? దేవుడా, ఎంత పని చేశావయ్యా, ఇక మాకు దిక్కెవరయ్యా అంటూ ఓ గర్భిణి రోదనలు మిన్నంటాయి. ఆమె విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా. వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన కోలా శ్రీనివాసరావు తన రెండో కుమార్తె రూపతో కలిసి సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై దుర్గి మండలం ముట్టుకూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్ళాడు. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లలో పాల్గొన్నాడు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో కుమార్తెతో కలిసి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈలోపు తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా మార్గం మధ్యలో వెల్దుర్తి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న ట్రక్ను వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావు భార్య మల్లేశ్వరి ప్రస్తుతం 5 నెలల గర్భిణి. భర్త, కుమార్తె మృతితో ఆమె విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టింది. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం. ప్రమాదానికి కారణమైన ట్రక్ ఉప్పలపాడు గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఉప్పలపాడు నుంచి వెల్దుర్తికి మిరప కోతలకు కూలీలను తరలించిన అనంతరం ట్రక్ను జాతీయ రహదారిపై నిలిపారు. ట్రాక్టర్ చోదకుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్డుపై ట్రక్ను ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. చీకటి పడడంతో ట్రక్కు కనిపించలేదని, దీంతో ద్విచక్ర వాహనం ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును. ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్నో ఐస్లో గల రకాలు: బనానా స్నో ఐస్, యాపిల్ స్నో ఐస్, జామకాయ స్నో ఐస్, పుచ్చకాయ స్నో ఐస్, బ్లూబెర్రీ స్నో ఐస్, మ్యాంగో స్నో ఐస్, ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును. మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్, మాచెల్ల, రింగ్ రోడ్ సెంటర్, మండవి రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు,